నమస్తే. మేము డిడిఎస్ కమ్యూనిటీ మీడియా ట్రస్ట్ నుండి వచ్చినాము. మేమున్న ఊరు ఇప్పుడు లచ్చినాయక్ తాండలు ఉన్నాము. ఇది జైరాబాద్ మండలం. ఈ ఊర్లో చాలామంది కూలీ చేసుకొని బతుకుతారు అనమాట. అంటే కూలీ అంటే ఎక్కడ కూలీ దొరికితే అక్కడ పోయి బతికేటోళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు చాలామందికి మాకు కూలి దొరుకుతలేదు, ఇండ్లు గడవడం కష్టము, సంసారాలు నడవడం కష్టము అని అంటున్నారు అనమాట. అంటే ఎట్లాంటి తిప్పళ్ళుల్లా వీళ్ళు ఉన్నారు అంటే మనము రైతులను చూసుకుంటే ఏమవుతుందంటే పనికి మనుషులు దొరుకుతలేరు, మా పనులల్లో చేసే వ్యవసాయంలో మనుషులు దొరుకుతలేరు అని ఒక మాట వస్తున్నది. ఇప్పుడు ఉంటేనేమో మాకు కూలే దొరుకుతలేదు చేతం అంటే అనే మాట ఒకటి వస్తున్నది. మరి ఈ కూలి మనుషులకు ఎట్లాంటి తిప్పళ్ళు ఉన్నాయి, వీళ్ళు ఎట్లాంటి పనులు చేసేటోళ్ళు ఉన్నారు అనేది ఇప్పుడు వీళ్ళతో మాట్లాడదామండి. అందరూ ఇప్పుడు కూలి చేసుకునే బతుకుతున్నారు కదా, ఎట్లాంటి కూలి చేసుకుంటారు, ఎన్ని రోజులు పని దొరుకుతుంది, ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నది అని తెలుసుకోవడానికి వచ్చినాం అనమాట. లేకపోతే కూలీనే 300 కూలీగా ఏమైతున్నది మేడం? పిల్లలకు 50,000 అన్ని పీరేము, జొన్నలు పీరేము, అవుతుంది. ఒక తోగరు గిగర అయితే అది పప్పు చేసుకుంటాము. అన్ని రాష్ట్రం అయితే పీరమే ఉన్నది, చేసుకొని తినాలి. వ్యవసాయం మీద కూలి చేయొచ్చు, లేబర్ దగ్గర పోయి కూలి చేయొచ్చు, లేదనుకుంటే ఈ ఊరు కాకుండా వేరే ఊరికి కూడా కూలికి పోతాం. మీరు ఎట్లాంటి కూలి చేసుకుంటున్నారు అని? తోటల కలవటానికి, తోటల టమాటాలు తెంపేనికి, తోటల ఏదన్నా పని ఎరువు వేయటానికి అట్లా పోతాం. ఇప్పుడు అడ్డ మీద పోయి వేరే ఎక్కడన్నా పిలిస్తే పోదామా? అడ్డ మీద ఏలూరుకి పోయినా కూడా చేన్ల పని అడ్డ మీద మేస్త్రి కింద మేము పోతారేమో కానీ మీరు పోరు. వ్యవసాయం పనిలా ఎన్ని రోజులు మీకు పని దొరుకుతుంది? అంటే ఇప్పుడు వారంలో ఎన్ని రోజులు మీకు పని దొరుకుతుంది? వారంలో 2 దినాలు 3 దినాలు దొరికితే పోవాలి, లేదు ఇంటికాడ కూర్చున్నాలి. ఇప్పుడు మేము 4 ఉన్నాము, 4లో 2కే దొరకపోతున్నది వాళ్ళు. ఇప్పుడు 2కి దొరుకుతున్నది, 4 కూర్చుంటున్నది ఇంటికాడ. ఇట్లా అవుతున్నది. ఇప్పుడు మొగోళ్ళు చాలా దాక్తారు, వాళ్ళకి పని చేసి తాగేనికి కూడా తెచ్చి ఇవ్వాలి మేము, లేకుంటే కొడతారు. కూలికి పోయి ఇవ్వాలి. అట్లా ఉంది మేడం. అంటే అందరు మొగోళ్ళు అట్లనే ఉంటారా? అందరు మొగోళ్ళు ఇట్లానే ఉండరు కానీ తాగేటోళ్ళు తాగుతారు, తాగకుంటే తాగరు. ఇట్లా ఉన్నది. ఈ వ్యవసాయం పని అనేది ఇప్పుడు మీకు వారంలో 2 రోజులు 3 రోజులు నడుస్తుంది అనుకో. ఇప్పుడు మనకు కొన్నిసార్లు సీజన్లు మారుతుంటాయి. వర్షాకాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది. ఈ 3 కాలాలలో ఎక్కువ మీకు ఎప్పుడు పని ఎక్కువ ఉంటుంది? చలికాలం ఉంటది, వానాకాలంలో కూడా ఎండాకాలంలో ఏం పని లేదు. ఎండాకాలంలోనే పని దొరకదు. కూర్చున్నాలి. ఇప్పుడు 10 మంది పని ఉంటే అంటే 5 మందికే తీసుకోపోతున్నారు. ఇట్లా అవుతుంది. ఇప్పుడు ఎండాకాలంలో ఎవరు ఉన్నారు హైసోతోడు పెడతారు, లేని దొలగా పెట్టారు. ఇట్లా ఇప్పుడు నువ్వు అంటున్నావు చూడు, చలికాలంలోనే ఎక్కువ ఉంటది పని అని. ఎట్లాంటి పని ఉంటది చలికాలంలో? అయితే కలుపు చేనుల కలువెనికి పోవాలి. ఇక గుత్త పడతాము, 200 300 లాస్ట్ 400 అంతా పడుతుంది. పొద్దుగాల సంది పొద్దున్న దాకా చేయాలి కలువెనికి పత్తి చేనుల. వేరే ఊళ్ళో అది కూడా. ఇప్పుడు వేరే ఊర్లలో మీరు పోవాలనుకుంటే మీకు ఎట్లాంటి తిప్పలు ఉంటాయి? మాకా ఏం తిప్పలు, రాత్రి పొద్దుగాల జల్దీ పోవాలి, రాత్రి 8 కొట్టిన దాకా 9 కొట్టిన దాకా ఇంటికి రావాలి, అప్పుడు చేసి తినాలి. ఊరు తిరగాలి అటు తీసుకొని, ఎవరికి దొరుకుతుందో ఎవరికి దొరకదో ఇట్లా వాళ్ళకి కూడా పడం డుగ్గు ఉంటది. ఊరు తిరగాలి, దొరికితే చేయాలి, లేకుంటే ఇంటికి రావాలి. అది కూడా ఉన్నాయి. అందుకోసం జల్దీ లేచి తిరగటాలకే వెళ్ళిపోతారు ఇంటికి. అంటే ఇప్పుడు ఈమె అన్నది కదా, ఇప్పుడు వానకాలం 4 నెలలు, చలికాలం 4 నెలలు, అంటే 8 నెలల పని దొరుకుతుందా లేదంటే 3 నెలలు దొరుకుతుంది? అప్పుడు 3 నెలలు దొరుకుతుంది. ఇప్పుడు ఎండాకాలంలో ఎక్కువ దొరకాయి పని. వర్షం పెడితేనే ఇంటికాడ ఉంటారు. అప్పుడు చలికాలంలో వానాకాలంలో అంటే వర్షం పెడితే ఇంటికాడ కాడుతులు పడితే, లేకుంటే ఇట్లా ఓర్పు ఉంటే రోజు పోతారు. వానాకాలంలో ఇట్లా ఎక్కువ పని అంటే వాన పడి గడ్డి అవుతుంది, 1 కలుపు అయితే 2 కలుపు అవుతుంది. అందుకోసం ఎక్కువ
పని. మనుషులు దొరకరు అప్పుడు. ఇట్లా అవుతుంది. వర్షం పడతానే ఉన్నది, గడ్డి మొలుస్తానే ఉంటుంది. ఇట్లా అని అప్పుడు ఎక్కువగా మనుషులు కూడా దొరకరు. మీరేమంటున్నారమ్మా? ఈ ఎండాకాలంలో కరువునే పని చేసేది. ఇప్పుడు మీరు ఇద్దరు వీడు అంటున్నారు, చలికాలంలో వానకాలంలో పని దొరుకుతుంది, ఎండాకాలంలో అయితే అంత పని దొరకదు అంటున్నారు కదా. చలికాలము వానకాలం ఆ రెండు కాలాలు నిండుగా దొరుకుతుందా? దాంట్లో తక్కువ ఎంత తక్కువ దొరుకుతుంది? తక్కువ అంటే సగం సగం, అండ్ల సగం ఇండ్ల సగం. పత్తి అనేది కానీ, సోయా అనేది కానీ, పెసాలు మినుములు అనేటివి కానీ, ఈ పంటలు సీజన్లో ఒకటేసారి వస్తాయి అందరితో. అంటే ఇప్పుడు మన జైరాబాద్ మండల్ ఉన్నదంటే జైరాబాద్ మండల్ నిండా అందరితో ఒకటేసారి వస్తుంది. అప్పుడు మీకు ఏమన్నా ఎక్కువ పనులు దొరుకుతాయా, లేదంటే పిలిచేటోళ్ళు ఎక్కువ ఉంటారా? ఎట్లుంటారు? పిలుస్తారు. ఇక ఈ మీద ఉంటే మేము ఇద్దరు గుడి చేసుకుంటాం, ఇక ఆ మీద ఉంటే నేను చేస్తాం, అట్లా అని చేసుకుంటాం. ఇప్పుడు జైరాబాద్ లో నా దగ్గర ఉన్నది, పిలిస్తే వస్తారు. అంటే నేను పిలిచిన, ఆమె పిలిచింది, ఈమె పిలిచింది, అందరూ అప్పుడు కూలికి రండి అని అంటారు. అట్లాంటి నిధి ఒక రోజు పోయి గుత్త తీసుకొని నిధి ఓడిచిపోయి రేపు వాళ్ళ దగ్గర పోతాం. అంటే 4 నెలల కాలం ఉన్నదంటే 2 నెలలు పని దొరుకుతుంది. అట్లా పెసాల కాలంలో పెసాలు లేరనుకోవాలి, తొగాల కాలంలో తొగాలు పోనుకోవాలి. అప్పుడు నీకు పంట కూలి ఇస్తారా, లేదనుకుంటే పైసలు? పంట కూలి కందురు ఇస్తారు. అది పప్పు చేసుకుంటాం కందురు ఇస్తే. కందురు గోయన్కి, అది సోయా గోయన్కి, మినుము గోయన్కి, పెసాల గోయన్కి అని పోతాం. ఇది సోయాగా వస్తే పైసలు ఇస్తారు, కందురుకు వస్తే కందులు ఇస్తారు. నువ్వు ఇప్పుడు పనులు దొరుకుతాయి, పెసాలు మినుములు ఏరానికి పోతాము, అవి పప్పు గింజలు చేసుకుంటాం అంటున్నారు కదా. ఏడాది పొద్దు సరిపడేటంత పప్పు దొరుకుతుందా? దాన్ని కూడా మీరు కొనుక్కొచ్చుకుంటారా? మేము దాంతోనే తింటాము. మధ్యలో తరకారీ కూరగాయలు అవి చేపలు అవి తెచ్చి తింటాము, కానీ మేము వేరే కొనుక్కోనాం. చేనులో వచ్చినాయి తింటాము. ఇక జొన్నలు అవి నూకలు అవి అయితే కొనుక్కుంటాం, అవి కొని తినాలి. ఆ వచ్చిన పైసలు కూడా మొగోళ్ళకి ఇయ్యాలి అనే మాట అంటున్నారు కదా. మరి కొనుక్కొని తినాలంటే ఎక్కడి నుంచి పైసలు తెస్తారు మీరు? అదే చేసుకోనాలి, కష్టం చేయాలి. 4 ఉంటే 4 కష్టం చేయాలి, తెస్తారు. ఒకళ్ళది ఉంటే ఒకళ్ళది ఏం కాదు. 4 ఇక్కడికి వెళ్ళి కోడళ్ళు అత్త అందరూ ఉంటే చేస్తారు, తీసుకుంటారు. కొన్ని ఉన్నోళ్ళ చేనులో కూడా పంట జొన్నలు ఉంటాయి, పెసరు ఉంటాయి, మినుము ఉంటాయి. వాళ్ళ కూలికి పోతారు. జొన్నలు అవి ఇట్లా పోతే 10 కిలోలు 20 కిలోలు ఒక కుంటల దాకా కూడా కూలి చేసుకొని కూడా చేసుకుంటారు. ఇంటిది ఇత్తులు మళ్ళీ తక్కువ పడితే కొనుక్కొని తింటారు. పప్పు ఇవి అవి కూరగాయ అవి అయితే ఇంటిదే, కానీ కూరగాయ వేరేది. కానీ అన్ని జంతువులు అయితే ఇంటి చేనుల పండితే అదే తింటాం మేము. ఇప్పుడు చేనులు లేని వాళ్ళు కొనుక్కొని తింటారు. అంటే చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారు నీ దగ్గర? చేసేటోళ్ళు ఉన్నారు, పిల్లలు చేసి వాళ్ళే తింటారు సిస్టర్. ఏడన్నా కూలీ దళకితే పోతారు, లేకుంటే మేము ఇద్దరు ఆల్మొగలు చేసి వాళ్ళకి పెట్టాలి. ఇల్లు కూడా లేదు, అగో పలిగిపోయింది ఇల్లు. వర్షం పడితే లోపల నీళ్ళు వస్తాయి. ఎట్లనో ఇక బతుకుతున్నాం. మా అత్త మామూలు ఇక్కడ అడిసి పెట్టిపోయినరు మాకు. ఈ పత్తులుల్లో కానీ సోయలుల్లో కానీ కలిసినప్పుడు అది ఏరినప్పుడు ఏమన్నా రోగాలు వస్తాయా? మీకేమనిపిస్తుంది? ఇప్పుడు చాలా మంది తెలుసుకుంటున్నారు. ఎట్లా అంటే బూతల్లికి కూడా మందులు కొడితే రోగాలు వస్తున్నాయి, బూతల్లికి కూడా రోగాలు. ఆ బూతల్లి మనం అది పంట పడితే మనకు రోగాలు వస్తున్నాయి. తెలిసిన వాళ్ళు మస్తు మంది తెలుసుకుంటున్నారు. ఇప్పుడు మందులు కొట్టకొచ్చిండ్రు కలుపు. మేము కూడా ఇప్పుడు 2-3 ఏడాది చూసినాము. ఒక ఏడాది ఇట్లా పాలు పని మా ఇంటిది అది కాదు, ఇట్లా అని మందు కొడదాం అంటే కొట్టినా అంటే 16 ప్యాకెట్లే అయినాయి. ఇప్పుడు 2-3 ఏడాది మందు కొట్టకొచ్చినాం. ఎంత పైసలు అయితే కూడా లాగొడి పెడితే 25-26 ప్యాకెట్లు అవుతున్నది. అది బూతల్లికి కూడా ఆరోగ్యం మంచి, మనకు కూడా ఆరోగ్యం మంచి. మందు కొట్టడానికి భూతల్లికి కూడా పాడు చేస్తున్నారు, మన ఆరోగ్యం కూడా పాడు చేస్తున్నారు. ఈ మందులు ఇది వాడితే మందు ఏం పంట మనం ఆరోగ్యం పిల్లలు బేకలు ఆరోగ్యం ఏం మంచిగా ఉండకొచ్చి మన చేయితోని మన మందు లేనిది పంట పండించి మన చేనులో మనం తెలుసుకొని మనం ఆరోగ్యం మంచిగా ఉండాలి అంటే షుగర్ ఇది క్యాన్సర్
ఇలా ఏం రోగాలు రావు. కానీ పంట ఇది బూతలు ఇది ఎక్కడ పత్తిలో కూడా కొట్టేటోళ్ళు కొడుతున్నారు మంది, కానీ ఎక్కువ మంది కొట్టకొచ్చిండ్రు. ఇప్పుడు ఈ బూతల్లి చాలా పాడైతున్నది.